ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడికి నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్లోని సాహిద్ భట్టుపై మహిళ కంప్లైంట్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 years నుంచి మా వారు కంప్లైంట్ మా వారు కేసు పెట్టారు. మా ఓనర్ మా దగ్గర డబ్బులు తీసుకొని పర్వాలేదయ్యా మా బతికే రోడ్డు మీదకి వచ్చేసింది. నేను నడవలేను, నా కాళ్ళు పోయినాయి తెలుసా మీకు? నేను నడవలేను, నా కాళ్ళు పోయినాయి. నేను పేషెంట్ని, మీకు తెలుసా? నేను నడవలేను. 4 years బ్యాకే మా వారు కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద. సివిల్ కేసు. మా ఓనర్ నా దగ్గర డబ్బులు అప్పు తీసుకొని చెక్కులన్నీ రాసిచ్చి నన్ను ఇట్లా వెకేట్ చేయిస్తున్నాడు, బలవంతంగా మోసం చేశాడని కేసు పెట్టాడు. 4 years నుంచి ఆ కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళు జూబ్లీ మోసం చేశారని చెప్పి కేసు పెడితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోలేదు. తీసుకోపోతే ఆయన మా వారు కోర్టు త్రూ కంప్లైంట్కి వెళ్ళారు. నేను మీకు అన్ని ప్రూఫ్స్ తో సహా ఇస్తాను. కోర్టు త్రూ కంప్లైంట్ వెళ్తే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. అవన్నీ తీసి వాళ్ళు అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 వాళ్ళిద్దరు. వాళ్ళు అక్యూజ్డ్ 2 వెళ్ళి 4 years తర్వాత కంప్లైంట్ మీద సంతకం పెడుతుందా? కంప్లైంట్ ఇస్తుందా? తీసుకోవచ్చా? సబ్జుడిస్ మ్యాటర్ కాదా? మీకు తెలీదా? ఇది మోసం కాదా? ద్రోహం కాదా? కానీ నేను బయటకు వచ్చి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేము కాంప్రమైజ్ అవ్వాలనుకున్నాం. లోపల మాతో కాంప్రమైజ్ అని చెప్పారు, అందుకని కాంప్రమైజ్ అవ్వాలనుకున్నా. నేను బయటకు రాలేదు. 6 days అయింది నేను వచ్చి, కానీ ఇంటికి రాలేదు. హోటల్లో ఉంటున్నా. తెలుసా మీకు ఆ సంగతి? హోటల్ మృగవనిలో ఉంటున్నాను నేను 6 days నుంచి. నా ఇంటికి నేను రాలేదు. ఎందుకంటే ఎందుకు మీకు గొడవలు పై లెవెల్లో జరుగుతుంది అని చెప్తున్నారని రాలేదు. ఏమండి మీకు ఆన్సర్ మీ నాకు చెప్పండి. 4 years నుంచి కంప్లైంట్ ఉన్నది. అక్యూజ్డ్ ఒక్క రోజు వెళ్ళి నువ్వు కోర్టులో జడ్జి గారి ముందు ఇది ఫోర్జరీ అని చెప్పావా? హెల్త్ రీజన్స్ చూపించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడికి నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మరి ఏదైతే ఈ ఐపీఎస్ కుమారుడు నవీన్ కుమార్ సాహిత్కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రకాష్ నగర్ లోని ఇంటిఓనర్ను ఈ మహిళను అధికారి ఏదైతే ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ సతీమణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరి మధ్యలో కూడా ఏదైతే ఈ ఐపీఎస్ నవీన్ కుమార్, ఆ తర్వాత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్, వీరి ఇద్దరి మధ్యలో కూడా బేగంపేట ఇంటికి సంబంధించిన వివాదం నడవడం, అది కోర్టులో కేసు కొనసాగుతున్న క్రమంలోనే బన్వర్లాల్ ఆయన సతీమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే నవీన్ కుమార్ ను పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి 41 నోటీసు ఇచ్చారు. అయితే ఈ నోటీసు వ్యవహారానికి సంబంధించి ఈ నవీన్ కుమారుడు ఏదైతే బన్వర్లాల్ సతీమణిని బెదిరించడమే కాకుండా ఆమెను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి వెళ్లి ఐపీఎస్ నవీన్ తో మాట్లాడదామని పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేరు. సో సాహిద్ ని స్టేషన్ కు తీసుకొచ్చి కొంతసేపు విచారించిన తర్వాత అతనికి 41 నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఈ నోటీస్ వ్యవహారానికి సంబంధించి కనుక వాళ్ళకి రిప్లై కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.